యేసు అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్. నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు. మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విందాం. క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మానవుని జీవితంలో మనపై ఎవరైనా శ్రద్ధ నిలిపి మన జీవితం తగ్గట్టు మనల్ని వర్ధిల్ల చేసేవారు ఉండాలి, మనల్ని దీవించేవారు, ప్రోత్సహించేవారు ఉండాలి అనే ఆశ కలిగి ఉంటాం. ఇలాంటి గొప్ప కార్యము మనుషులు చేయలేకపోయినా జీవం కలిగిన దేవుడు మనలో, మనతో, మన మధ్య నివసించే దేవుడు చేయగలుగుతారు. ఇంత గొప్ప ఆత్మీయ సత్యాన్ని తెలుసుకోవాలి అనంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు పరిచయం ప్రోత్సహించిన మా ప్రియులు, మా ఆప్తులు, మా తల్లిదండ్రుల సమానులు మిస్టర్ అండ్ మిసెస్ సింగం ఫ్రాన్సిస్ గారు మరియు షీలామణి ఆంటీ గారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవా, ఎంతైనా నమ్మదగిన దేవుడిగా మా జీవితాల్లో ఉన్నందుకు మీకు ఎంతో వందనాలు ప్రభా. మా యందు శ్రద్ధ నిలిపి మా నీతి తగినట్టుగా ప్రభా మా నివాస స్థలములను వర్ధిల్ల చేసే గొప్ప దేవుడుగా ఉన్నందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రోజు మీ ద్వారా ప్రేరేపింపబడి ప్రభా కోట్లాది ప్రజల యందు దేవుడు శ్రద్ధాశక్తులు కలిగి ఉన్నారు. వారిని దేవుడు చూసి వారిని రక్షించే దేవుడు ఉన్నారనే ఆత్మీయ సత్యాన్ని తెలుసుకునే అవకాశాన్ని ఈ కుటుంబం ద్వారా మీరు దయచేశారు. మిస్టర్ అండ్ మిసెస్ సింగం ఫ్రాన్సిస్ అంకుల్ గారు, షీలామణి ఆంటీ గారు, వారి పద్మారావు గారు, సికింద్రాబాద్ వాస్తవ్యులు, వారి కుమార్తె నీతా బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని వారు స్పాన్సర్ చేశారు తండ్రి. బిడ్డను మీరు నిండుగా మెండుగా దీవించండి. బర్త్డే జరుపుకున్న బిడ్డను మీరు నిండుగా మెండుగా దీవించండి. అదేవిధంగా సింగం ఫ్రాన్సిస్ అంకుల్ గారు, షీలామణి గారి బిడ్డలు, దీపిక గారి కుటుంబం కొరకై, నీతా గారి కొరకై, నితిన్ కొరకై, దివ్య గారి కొరకై ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవుడు వారి యందు చేసిన ప్రతి మేలును బట్టి, ఆయన కుటుంబం పట్ల దేవుడు చేసిన ప్రతి కార్యాలను బట్టి వారు కృపలను స్మరిస్తూ ప్రభా కృతజ్ఞతగా చేసిన సహాయాన్ని బట్టి తండ్రి ఇది కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించమని వేడుకున్నాం తండ్రి. ఈ కుటుంబం చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు ఎవరైతే రక్షణ తీర్మానం తీసుకోబోతున్నారో, ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వారందరికీ, ఈ కుటుంబానికి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము తండ్రి, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతిని తగినట్టుగా నీ నివాస స్థలము వర్ధిల్ల చేయును. యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. అదేవిధంగా మీరు ఇస్తున్న ఆజ్ఞ, మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనిడి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. తండ్రి ఆజ్ఞానుసారంగా మేమందరము జీవించే అనుభవంలోకి నడిపించండి. ఈ వాగ్దానం మా జీవితాల్లో స్వతంత్రించుకొని ఆత్మీయ అనుభవంలోకి నడిపించి దీవించి ఆశీర్వదించమని ఈ కుటుంబాన్ని, ఈ కుటుంబంలో ఉన్న ప్రతి సభ్యుల్ని, ఈరోజు బర్త్డే జరుపుకున్న బిడ్డని నిండుగా మెండుగా దీవించమని యేసు నామం అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గుడ్ ఈవినింగ్ అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాము అని నేను వినాలని ఆశపడుతున్నాను. ఎందుకో తెలుసా? మీ గురించి నిత్యము ప్రార్థించే యేసు అనుచరులు ఉన్నారు అని మర్చిపోవద్దు. కుమారులు అనవచ్చు, తమ్ముళ్ళు, అన్నలు, లేకపోతే తోటి సేవకులు కూడా అనవచ్చు. నన్ను, తమ్ముడు బాక్సింగ్ని మీరు ఏది సంబోధించినా మీ గురించి మేము ప్రార్థన చేస్తున్నాం అని చెప్పడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ప్రతి శనివారము 10 గంటల నుంచి సాయంత్రము 5 గంటల వరకు ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. మీ గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఏదో మేము ఈ ప్రార్థనలో అద్భుత కార్యాలు జరిగిపోతున్నాయి, లేకపోతే మేము అడ్వర్టైజ్మెంట్ చేసేలా అది ఇది అని కాదు. కానీ మేము చేసే ప్రార్థనలు ఏం లేదు. మనము సేవించే దేవుడు శక్తిగల దేవుడు కాబట్టి ఆ దేవుడిని అడుగుతున్నాం. వాగ్దానం ఎత్తిపెట్టి మీరు అడుగుడు మీకు ఇవ్వబడును అని అన్నారు కాబట్టి వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి దేవుడు అద్భుత కార్యాలు చేస్తున్నాడు. ఈ శనివారము ఉపవాస ప్రార్థనల ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. మీరు ఇంకా ప్రార్థన విషయాలు మాకు తెలియజేయకపోతే మాకు తెలియజేయండి. వెంటనే మీ గురించి ప్రార్థించాలని ఆశపడుతున్నాం. మరి కార్యక్రమం ప్రారంభించుకుందాం. ఒక నూతనమైన సిరీస్ నేను స్టార్ట్ చేయబోతున్నాను ఈరోజు. ఆ కార్యక్రమం ప్రారంభించుకునే ముందు మనము ప్రార్థన చేసుకుందాం. దేవుగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, ఒక నూతనమైన సిరీస్ మేము స్టార్ట్ చేయబోతుండగా ప్రభువా
నువ్వు మాకు తోడై ఉండండి. నీ మాటలు పలికే కృపను దయచేయండి. ఎటువంటి వ్యర్థమైన మాటలు, నా ఆలోచనలు కాకుండా ప్రభువా నీ మాటలు, నీ వాక్యం వెదజల్లే కృపను మీరు దయచేయమని అడుగుతున్నాను. వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, వారు ఏ పరిస్థితులు గుండా వచ్చారు, ఎటువంటి నాయన కష్ట నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నీకు తెలిసిన దేవా. వాక్యంలో ధైర్యం ఉన్నది, వాక్యంలో ఆదరణ ఉన్నది, వాక్యం ద్వారా విమోచన ఉన్నది. కాబట్టి ప్రభువా వారికి విమోచన, ఆదరణ, రక్షణ మీరు అనుగ్రహించమని, వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని నీ కుమారుని యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నాతో ఏకీవించిన ప్రతి బిడ్డను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మనము కార్యక్రమం ప్రారంభిస్తానికి ముందు ప్రార్థన చేసుకున్నాం. ఒక చిన్న బైబిల్ స్టడీలో అనేకులు దీన్ని అలవాటు చేసుకున్నారు. నాన్నగారు చెప్పి 1998 నుంచి ఈ కార్యక్రమాలు స్టార్ట్ అయినప్పటి నుంచి రేడియో కార్యక్రమాల్లో, ప్రేమధార రేడియో కార్యక్రమాల్లో నాన్నగారు మాట్లాడే దినాల నుంచి టీవీ కార్యక్రమాల ద్వారా కానీ 7:30 to 8 ఒక ఫ్యామిలీ ప్రేయర్గా పెట్టుకున్నారు. ప్రార్థన చేశాను. మరి స్తుతారాధన కూడా చేయాలి కదా. ఒక చిన్న పాటను మనం విందాం. యౌవనుడా ఎందాక నీ పయనం, ఈ రంగుల వలయంలో నీవు చిక్కుకున్నావా? యౌవనుడా ఎందాక నీ పయనం, ఈ రంగుల వలయంలో నీవు చిక్కుకున్నావా? నీ గురి ఏదో ఇంకా నీకు తెలియకున్నదా? నీ గురి ఏదో ఇంకా నీకు తెలియకున్నదా? నీ గమ్యం ఏదో తెలియక పరుగెడుతున్నావా? నీ గమ్యం ఏదో తెలియక పరుగెడుతున్నావా? యౌవనుడా ఎందాక నీ పయనం, ఈ రంగుల వలయంలో నీవు చిక్కుకున్నావా? మంచిది, పాటను విన్నారు కదా. ప్రార్థన చేసుకుందాం, పాటను విన్నాం. అందరు రండి, దగ్గర కూర్చోండి. ఒక హాఫ్ అన్ అవర్, ఒక అర్ధ గంట దేవుని వాక్యం విని మనము అంటే నేను కూడా మనమంటే అన్న మీరు కూడా మాతో పాటు జాయిన్ అవుతారా అని అనుకుంటున్నారు కొంతమంది. 8 o'clock అయిపోయిన వెంటనే మనందరం కలిసి నేను మా గృహంలో భోజనం చేస్తాను, మీరు మీ గృహంలో భోజనం చేయండి. ఫ్యామిలీ ప్రేయర్ కింద దీన్ని కేటాయిస్తే మీకు ఎంతో దీవెన. ఈరోజు నేను అనేక సార్లు మన జీవితాల్లో భరోసా కావాలి. భర్తకు భార్య భరోసా కావాలి, భార్యకు భర్త భరోసా కావాలి, బిడ్డలకు తల్లిదండ్రులు భరోసా కావాలి, పనిచేసే వారికి యజమాని భరోసా కావాలి కాదు. అనేక సార్లు ఇప్పుడు 2 రాష్ట్రాల్లో మనం చూసినట్లయితే గవర్నమెంట్ మారిపోయాయి. ఆంధ్రాలో ఏమో టీడీపీ గవర్నమెంట్ వచ్చింది, వారికి ప్రజలకి వారి భరోసా కావాలి. ఇక్కడ తెలంగాణలో చూసినట్లయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, వారికి భరోసా కావాలి. భరోసా ఇచ్చేవారు, నమ్మకం ఇచ్చేవారు, నేనున్నాను అని చెప్పేవారు మన జీవితాల్లో, మన సంఘాల్లో, మన కుటుంబాల్లో కరువు అయిపోయారు. అనేక సార్లు మన జీవితాల్లో కష్టము నష్టము, జాగ్రత్త వింటున్నారు కదా, మన జీవితాల్లో కష్టము నష్టము, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఎవరు మన దగ్గరికి రారు, ఎవరు మనల్ని ఆదరించరు. ఎప్పుడైతే జాగ్రత్త ఉండాలి, ఎప్పుడైతే మనం కష్టకాలంలో వెళ్తున్నామో, కష్టము కొలువిలో, దుఃఖ సాగరములో, నిస్పృహ, నిరాశ, కృంగుదలలో మనం వెళ్తుండగా ఎవరైతే మనల్ని ఆదరిస్తారో, ఎవరినైతే మనల్ని ఎత్తిపెట్టి ప్రార్థనలు ఎత్తిపెడతారో వారు నిజమైన స్నేహితులు, వారు నిజమైన కుటుంబ సభ్యులు. ఈ మధ్యలో ఎలాగైపోయిందంటే ఎవరికన్నా ఏదైనా బాధ ఉందంటే ఆయనకి అదుపితే ఆ బాధ నా మీద వేసేస్తాడేమో, లేకపోతే ఆ బాధలో నేను కూడా యాత్ర చేయాలి, లేకపోతే వారితో పాటు ఆ బాధలో నడవాలి అని ఎవరు పట్టించుకుంటాంలే. కానీ ఈరోజు మీకు ఒక శుభకరమైన వార్త. ఎటువంటి బాధలో, ఎటువంటి కష్టంలో, ఎటువంటి నిస్పృహ, నిరాశలో, ఎటువంటి గుండె ఆయాసమై, లేక ఇంకో మాటలు చెప్పొస్తే ఎటువంటి భయాలు మీరు ఎదుర్కొంటున్నా సరే, ఈరోజు మనం ధ్యానించే వాక్య భాగంలో మనకు భరోసా ఇచ్చేవారు ఒకరు ఉన్నారు. చూడండి, బైబిల్ తెచ్చారు కదా, దేవుని చేత అయితే ఈరోజు రేపు 3-4 పాయింట్లు నేను ఇవ్వాలని ఆశపడుతాను. కీర్తనలు 71వ కీర్తన మొదటి 6 వచనాలు. మొదటి 6 వచనాల్లో నుంచి నేను కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఇక్కడ చూడండి, 71వ కీర్తన ఎవరు రాశారో మనకి క్లారిటీ లేదు.
నేను అనుకునేది, మీరు నాతో ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. దావీదు రాశాడు అని నేను అనుకుంటున్నాను. ఎందుకు దావీదు రాశాడు అని నేను చెప్పగలుగుతున్నాను అంటే చూడండి, నాతో పాటు కీర్తన 71వ కీర్తనలో చూడండి 22వ వచనం చూడండి ఒకసారి. నా దేవా, నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాద్యముతో నిన్ను స్తుతించెదను. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవా, సితారాతో నిన్ను కీర్తించెదను. ఇక్కడ చూడండి, ఎవరు స్వరమండలంతో వాయిస్తున్నారు, ఎవరు స్తుతిస్తున్నారు అని నేను ఆలోచించినప్పుడు మీకు ఒక రెఫరెన్స్ చూపిస్తాను. దావీదు రాసి ఉండి ఉంటాడేమో అని ఎందుకు అనుకుంటున్నానంటే, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనము 23వ వచనము, 2 వచనాలు మనం క్రాస్ రెఫరెన్స్ చేద్దాం. చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెషయి యొక్క కుమారులలో ఒకని చూచితిని. అతడు చమత్కారముగా వాయింపగలడు. అతడు బహుశూరుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపసియు నయ్యున్నాడు. మరియు యెహోవా వానికి తోడుగానున్నాడనగా దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడెల్లా దావీదు సితారా చేతపట్టుకుని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయెను. అతడు సేదదీరి బాగాయెను. చూసారు, సౌలుకి దురాత్మ రాగా ఎవరు వాయిస్తున్నారు? దావీదు ఏం వాయిస్తున్నాడు? చెప్పండి, ఏం వాయిస్తున్నాడు? అక్కడ సితార వాయిస్తున్నాడు. కీర్తన 71వ కీర్తన 22లో మనం చూసినట్లయితే అక్కడ కూడా వాద్యం ఉంది. కాబట్టి దీన్ని బట్టి దావీదు రాసి ఉంటుంటాడేమో అని నేను అనుకుంటున్నాను. మరి మీరు ఏదన్నా ఇంకా వేరే ఏదన్నా మీకు అవగాహన ఉంటే నాకు తెలియజేయండి. ఏదో నేనే చెప్పాలా, నేనే రైటు అని కాదు. ఈ మధ్యలో ఎలాగైపోయిందంటే ప్రసంగికులు ఏదైనా విమర్శను తీసుకుంటానికి ఇష్టపడటంలే. ఏదో ఇప్పుడు నేను అమెరికా నుంచి వచ్చాను, బ్యాచిలర్స్ చేశాను, డాక్టరేట్ చేశాను, థియాలజీ చేశాను, కాబట్టి నేను చెప్పిందే రైట్ అని నేను అంటంలే. నాన్నగారు జోషి గారు పెద్ద కుమారుడుగా వేదాంత విద్య చదివిన వ్యక్తిగా నా అవగాహన చెప్తున్నాను. మీ అవగాహన ఏదైనా ఉంటే చెప్పండి, కొత్త విషయం ఏదైనా ఉంటే నేర్చుకోవాలని కూడా ఆశపడుతున్నాను. కాబట్టి ఇక్కడ ఈ గ్రంథకర్త, ఈ కీర్తన రాసిన కీర్తనకారుడు ఏమంటున్నాడంటే దేవుడు ఏమై ఉన్నాడో అతనికి చెప్తున్నాడు. ఈ కీర్తనలో మనం చూసినట్లయితే దేవుడు ఏమై ఉన్నాడో చెప్తున్నాడు. చూడండి, మొట్టమొదటిగా నెంబర్ 1 71వ కీర్తన 3వ వచనము. నేను నిత్యము చొచ్చునట్లు నాకు ఆశ్రయ దుర్గముగా ఉండుము. నా శైలము, నా దుర్గము నీవే. నీవు నన్ను రక్షింప నిశ్చయించియున్నావు. అది నీవే అనే అంశంపై 3-4 ఆధ్యాత్మిక సత్యాలు మీకు ఇస్తాను. చూడండి, ఇక్కడ చదివిన దగ్గర నీవే నాకు దుర్గమై ఉన్నావు. దుర్గమై ఉన్నావు అనగా బలమై ఉన్నావు అన్నమాట. ఇంకో ట్రాన్స్లేషన్లో మనం చూడవలసి వస్తే దుర్గమై ఉన్నావు అని అనగా బలమై ఉన్నావు అన్నమాట. ఆయన మనకి ఏమై ఉన్నాడు? బలమై ఉన్నాడు. ఆయన మనకు బలమై ఉన్నాడు. ఆయన మనకు బలమై ఉన్నాడు అని ఏ రీతిగా చెప్పగలం అనగా, ఇక్కడ మనం చూసినట్లయితే నేను లాస్ట్ వీక్ కొన్ని చెప్పాను చూడండి. ఆశ్రయపురములు గుర్తునే మర్చిపోయారు. 6 ఆశ్రయపురములు యెహోషువ గ్రంథం నేను చెప్పాను. ఇక్కడ పురము అనగా రాజులు ఆ దినాల్లో ఎవరైనా శత్రువు వచ్చి వీరిని చంపాలి, లేకపోతే ఎవరైనా శత్రువు వచ్చి దాడి చేయాలి, వీరి మీద దాడి చేయాలి అనుకున్న వచ్చినప్పుడు తాము శత్రువు చేతిలో నుంచి కాపాడుకున్నటకు, దాచుకున్నటకు వీరొక పురము లేకపోతే ఒక బలమైన కోట వారు కట్టుకునేవారు. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఏముందనగా శత్రువు దాడి చేసినప్పుడు ఆ దుర్గములో వారు తలదాచుకునేవారు. ఆశ్రయపురములు ఎవరైనా ఏదైనా తప్పుదం చేసినప్పుడు ఆశ్రయపురములు వెళ్ళినప్పుడు వారికి ఆశ్రయం దొరుకుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ దుర్గము అనగా బలమైన కోట. ఆ బలమైన కోట శత్రువు దాడి చేసినప్పుడు ఆ బలమైన కోట దగ్గర తలదాచుకునే మనం చూడగలం. వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం, నీ బాధలో, నీ కష్టంలో, నీ నష్టంలో, నీ ఇరుకుల్లో, నీ ఇబ్బందుల్లో నీ ఆశ్రయపురము, నీ బలము ఎవరై ఉన్నారు? స్నేహితుల మీద ఆధారపడుతున్నావా? తల్లిదండ్రుల మీద ఆధారపడుతున్నావా? భార్య భర్త మీద ఆధారపడుతున్నావా? లేకపోతే ఎవరి మీద ఆధారపడుతున్నావు? ఒక మాట చెప్పాలి, ఎవరి మీద ఆధారపడినా ఎప్పుడోకప్పుడు వారు నిరుత్సాహపరుస్తారు. నేను ఎవరి మీద ఆధారపడాలి అనగా మన విశ్వాసమునకు కర్త, ఆయన కొనసాగించు యేసు వైపు చూస్తూ యేసు ప్రభువు మీద ఆధారపడాలి. యేసు ప్రభువు మీద నువ్వు ఆధారపడినప్పుడు అప్పుడు ఆయనే నువ్వు చెప్పగలదు. ఏమని చెప్పగలదు అంటే, నా దుర్గము నీవే. నెంబర్ 1
మీరు చెప్పగలగాలి, నా దుర్గము నీవే, నా దుర్గము నీవే ప్రభువా అని నువ్వు చెప్పగలగాలి. చూడండి, ఇంకో వచనం చూపిస్తాను. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 9వ వచనం. మరియు ఉజ్జియా యెరూషలేములో మూల గుమ్మము దగ్గరను పల్లపు స్థలముల గుమ్మము దగ్గరను ప్రాకారపు మూల దగ్గరను దుర్గములను కట్టించి గుమ్మములు దిట్టపరచెను. అది చూసారా, ఏం చేస్తున్నాడు ఇక్కడ ఉజ్జయ? ఏం చేస్తున్నాడు? ద్వారములు అక్కడ ఏం కట్టించాడు? దుర్గములు కట్టించాడు. అనగా ఆశ్రయపురములు, బలము. ఎవరైతే శత్రువు దాడి చేసినప్పుడు, ఎవరైతే శత్రువు వీరిని వెంటాడినప్పుడు ఈ దుర్గములోకి వచ్చిన వెంటనే అక్కడ వారికి ఆశ్రయం దొరకడం. వాక్యం వెంటనే ప్రియులు గమనించవలసిన విషయం. ప్రియతముడు, ప్రియచెల్లమ్మ, నీ కష్టంలో, నీ నష్టంలో, నీ ఇరుకుల ఇబ్బందులు అన్ని అయిపోయిన తర్వాత ప్రభువా ప్రభువా అని కన్నీరు గారుస్తాం కాదు. ఒక సామెత ఉంది కాదు, ఎవరో అంట చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్నారంట కాదు. ఏం ప్రయోజనం చెప్పండి? కష్టంలో, నష్టంలో, ఇరుకులో, ఇబ్బందులో మొట్టమొదటి స్థానము నువ్వు వెళ్ళవలసింది ఎక్కడికో తెలుసా? దేవుని దగ్గరికి. ఇక్కడ ఈ గ్రంథకర్త ఏమంటున్నాడంటే, నా దుర్గము నీవే, నా బలము, నా బలమైన కోట నీవే, నా బలమైన కోట నీవే. చూడండి, కీర్తన 31వ కీర్తన 2-3 వచనాలు. నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. నా కొండ, నా కోట నీవే. నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. నా ఆశ్రయ దుర్గము నీవే. అది దేవనామానికి స్తోత్రం కలుగును గాక. నా ఆశ్రయ దుర్గము నీవే. అక్కడ చూడండి, దుర్గం అనగా బలము. నా ఆశ్రయ దుర్గం అనగా నా బలము నీవే ప్రభువా. నాకు మార్గము చూపించు నాయన, నన్ను విడిపించు ప్రభువా. నిన్ను విడిపించే దేవుడు, నిన్ను రక్షించే దేవుడు యేసు ప్రభు. ఈ కీర్తనకారుడు అదే అంటున్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నా దుర్గము, నా బలము నీవే. పాత నిబంధన. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన దుర్గము, మన బలము, మన కోట ఎవరు చెప్పండి? ఎవరు? యేసు ప్రభు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు నీ దుర్గముగా, యేసు ప్రభు నీ బలముగా ఉండాలి అనగా నీకు ప్రాథమికంగా బేసిక్ ఫౌండేషన్ ఏముండాలి అనగా యేసు ప్రభు ఎవరో నీకు తెలియాలి. యేసు ప్రభు ఎవరో తెలియాలి అనగా యేసు ప్రభు గురించి వినాలి. యేసు ప్రభు గురించి వినిన తర్వాత, యేసు ప్రభు ఎవరో తెలుసుకున్న తర్వాత, ఆయన యందు నమ్మికుంచినట్లయితే అప్పుడు ఆయన నీకు దుర్గంగా, అప్పుడు నువ్వు చెప్పగలదు, నా దుర్గము నీవే. దృఢమైన విశ్వాసంతో, ధైర్యంతో చెప్పగలదు, నా దుర్గము నీవే. మారు మనసు అనుభవం లేకుండా, రక్షణ అనుభవం లేకుండా, నీ పాప క్షమాపణలు ప్రభు దగ్గర ఒప్పుకోకుండా, శిలువలో ఆయన కార్చిన రక్తంలో పాప క్షమాపణను అడిగి శుద్ధీకరించబడకుండా నీ జీవితంలో ఆయన దుర్గముగా ఉండటానికి ఇష్టపడడు కాదు. చూడండి, ఈ మధ్యలో అనేక సార్లు టీవీలు చూస్తున్నాం. ఎంత నాకు బాధ కలిగిస్తుంది. నేను వచ్చిన 2 సంవత్సరాలు అవుతుంది నేను వచ్చి అమెరికా నుంచి. నేను పేర్లు చెప్పదలుచుకోలేదు, ఆ పేర్లు కూడా సరిగ్గా నాకు తిరగవు అవి. ఎవరో ఒక ఆయన వస్తున్నాడు, జనాల్ని బడగొట్టేస్తున్నాడు, జనాల్ని తన్నేస్తున్నాడు, జనాల్ని తొక్కేస్తున్నాడు. నాకు అనిపించింది గందరగోళం. అసలు దేవుని వాక్యంలో ఎక్కడుందిరా బాబు? దేవుని వాక్యంలో దేవుని సేవకుడుగా నువ్వు ఏం చేయాలి అనగా ఆశ్రయ దుర్గము వైపు, బలమైన కోట వైపు నువ్వు వింటున్న ప్రజలు, నీ సంఘ సభ్యులు, నిన్ను వెంబడించేవారు, నీ వాక్యము వినేవారిని యేసు వైపు మళ్లించాలి కానీ మనుషుడి వైపు మళ్లించకూడదు. అందుకనే నాన్నగారికి ఇష్టమైన వచనము, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త ఘనత మహిమ ప్రభావములు ఆ యేసుకే చెల్లునుగాక. ఈ మధ్యలో మహిమ ఘనత ప్రభావాలంటే యేసు ప్రభుకు కాదు, జాన్ స్పర్జన్కి. ఎంత విచారకరమైన సంగతి. నేను నా కుమారుడు టీవీ చూస్తుంటే నా ప్రోగ్రాం వస్తుందని టీవీ చూస్తున్నాం. నా ప్రోగ్రాం ముందు చూస్తుంటే ఇలా తిరిగి ఇలా తన్నుతుంటే నా కుమారుడు అడుగుతున్నాడు, డాడీ వాట్ ఈస్ దిస్? హీస్ ప్లేయింగ్ ఫుట్బాల్ అని. తనేసి అంటున్నాడు, నీ నొప్పిని నేను తొక్కేశాను, నీ నొప్పి వెళ్ళిపోయింది అంటున్నాడు. ఎంత విచారకరమైన సంగతి అండి. అలాంటి వారికి తొమ్మతొమ్మల కింద వెళ్ళిపోతున్నారు. స్వచ్ఛమైన వాక్యం చెప్పే సంఘాలు ఉన్నాయి, స్వచ్ఛమైన వాక్యం బోధించే సేవకులు ఉన్నారు. అక్కడికి వెళ్ళండి అంటే అక్కడికి వెళ్ళరు. మన మైండ్ సెట్, ప్రజల మైండ్ సెట్, మానవుని మనస్సు, మానవుని నైజం ఏ రీతిగా అయిపోయిందంటే షార్ట్ కట్లు కావాలి. తన్నినా తన్నిచ్చేసుకుంటున్నారు, తొక్కినా తొక్కిచ్చేసుకుంటున్నారు, ఉమ్మూసినా ఉమ్మిచ్చేసుకుంటున్నారు.
ఎంత విచారకరం. జాగ్రత్త. వాక్యం ఎరిగిన దేవుని సేవకుడిగా చెప్తున్నాను, ఇటువంటి గిమ్మిక్స్, ఇటువంటి ట్రిక్స్ దేవుని వాక్యంలో రెఫర్ టు ద బైబుల్. నేను ఆ వ్యక్తి నేను కలిస్తే ఎప్పుడైనా అడుగుదాం అనుకుంటున్నాను, తనమని బైబిల్ ఎక్కడన్నా ఉందా అని, తొక్కమని ఎక్కడన్నా బైబిల్ ఉందా అని. దేవుని వాక్యం చెప్పారు, రక్షణ సువార్త. నేను చెప్తున్నాను ఈరోజు నా మాట, ప్లీజ్ లిసన్ టు మీ. నీ జీవితంలో అద్భుతము జరగాలి అనగా, నీ జీవితంలో శాంతి సమాధానము ఉండాలి అనగా, నీకు మొట్టమొదటిగా రక్షణ అనుభవం ఉండాలి. దట్ ఈస్ ద ఫౌండేషన్. రక్షణ అనుభవం లేకుండా ఈ గిమ్మలకి తమ కింద వెళ్ళిపోయి తన్నిచ్చేసుకొని ఆ తొక్కిచ్చేసుకొని లేకపోతే ఏదేదో చేసేస్తున్నారు. ఎంత విచారకరమైన సంగతి. ప్లీజ్, ఈ మధ్యనే నేను చెప్పొచ్చో లేదో మరి నేను చెప్పేస్తాను, తిట్టుకున్నా పర్లేదు. ఒక ప్రసంగికుడు చెప్తున్నాడు, నాకు ఒక చెల్లి కనిపిస్తుంది పచ్చ జాకెట్ వేసుకుంది. నేను అనుకున్నాను, ఆమె పచ్చ జాకెట్ వేసుకుందో బ్లూ జాకెట్ వేసుకుందో వీడికి ఎలా తెలుసురా బాబు అని. ఎంత విచారకరమైన సంగతి అండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇతర మత వాళ్ళు మనల్ని చూసి హేళన చేస్తున్నారు. నా స్నేహితులు అనేకులు అడుగుతున్నారు, హే జాన్ స్పర్జన్, ఇది ఏంటిది, వాట్ ఈస్ దిస్, హౌ కెన్ దే టెల్? ఏ రీతిగా పచ్చ చొక్కా నల్ల చొక్కా లేకపోతే తెల్ల జాకెట్ పచ్చ జాకెట్ వేసుకోవడం ఎలా చెప్పగలుగుతున్నాడు? పేరు పిలుస్తున్నాడు, ఎలా పిలవగలుగుతున్నాడు? ఎంత విచారకరమైన సంగతి. ఏం చెప్పగలుగుతాం? స్వచ్ఛమైన వాక్యం బోధించమంటే ఈ మధ్యన ఇంకో మాట చెప్పాలా, ప్రజలే ఈ సేవకుల్ని పాడు చేస్తున్నారు. అర్థమవుతుంది కదా? ఎందుకు అనగా, మీరు వారు అడుగుతున్నది ఇది దేవుని వాక్యములో ఉన్నదా? మీరు అడగాలి. నువ్వు తన్నేస్తున్నావు, తొక్కేస్తున్నావు, ఏదేదో చెప్తున్నావు, దేవుని వాక్యములో ఉన్నదా? బైబిల్ హ్యాస్ టు గివ్ ప్రూఫ్ టు ద బైబిల్. నీళ్లు జల్లిచ్చేసుకుంటున్నారు. తమ్ముడు ఇందాక ఆ కాళ్ళలో ఐజాక్ గారు ప్రభునందు నిద్రించారు. ఆ మెమోరియల్ సర్వీస్కి వెళ్తూ మేము మాట్లాడుకుంటా ఉంటే తమ్ముడితో ఇలా చెప్తున్నారు, ఏంట్రా జోసెఫ్ అడిగాడు నన్ను, డాడీ ఏంటి ఫుట్బాల్ లాగా తన్నుతున్నాడు ఏంటి, వెళ్ళిపోయింది అంటున్నాడు ఏంటిది అని, టచ్ అంటున్నాడు, కిక్ అంటున్నాడు, వాట్ ఈస్ దిస్ అని. అంటే ఏంటోరా నాకు చాలా గందరగోళంగా ఉంది తమ్ముడు అంటే, తమ్ముడు ఇంకో మాట చెప్పాడు, అన్న ఈ మధ్యలో ఒక ఆయన వచ్చాడన్న అట్టుపండ్లు ఇచ్చేస్తున్నాడని. ఎంత అట్టుపండ్లు ఇస్తే అంట గర్భఫలం వచ్చేస్తుందంట. ఇంక ఇప్పుడు నరసాపురం అమలాపురం అట్టుపండ్లు అన్నీ ఇక్కడే ఉండాలి. మరి ఎంత విచారకరమైన సంగతి. ప్రభువారు ఇలాక అట్టుపండ్లు ఇలాక, ఎలిజబెత్కి అట్టుపండ్లు ఇలాక, హన్నాకు అట్టుపండు ఇలాక, యెహోవా దేవుడు అట్టుపండు తెంపేసి ఇచ్చేయచ్చు కదా. ఎందుకు ఆగమన్నాడు? హన్నాని ఎందుకు ప్రార్థనలో నిలకడగా ఉండి ప్రార్థనలో వేచూచి దేవుణ్ణి గోజాడి దేవుణ్ణి అడిగి యెహోవా పాదముల సన్నిధిలో నేను ప్రార్థించినందుకే హన్నా అంటుంది, ఈ కుమారుడు గురించి నేను ఎడతెగక ప్రార్థించిన దేవుడు నా మొర ఆలకించాడు. మా జాగ్రత్త ప్రియతమ్ముళ్ళు, చెల్లెండ్రు, బ్రదర్స్, సిస్టర్స్, జాగ్రత్త. ఇటువంటి బోధకులు ఐ డోంట్ వాంట్ టు క్రిటిసైజ్. కాబట్టి ఇటువంటి బోధకులు దేవునికి లెక్క చెప్పుకుంటారు. ఒకనొక దినాన్ని ఇంకో మాట నేను చెప్తున్నాను, మాకే ఫస్ట్ తీర్పు. మీరు బాగానే ఉంటారు, వినేటోళ్ళు మీరు బాగానే ఉంటారు, చెప్పేవారు మేము ఫస్ట్ తీర్పు మాకే ఉంటుంది. జాగ్రత్తగా తోటి సేవకులు ఎవరన్నా వింటా ఉంటే జాగ్రత్త. ప్లీజ్ షేర్ ద ప్యూర్ వర్డ్ ఆఫ్ గాడ్. స్వచ్ఛమైన దేవుని వాక్యం చెప్పండి, రక్షణ సువార్త చెప్పండి, కృపా సువార్త చెప్పండి, దేవుని రక్తంలో కడగబడితే శుద్ధీకరణ పరిశుద్ధత గురించి చెప్పండి, దేవుని యందు నిలకడగా ఉండటం గురించి చెప్పండి, ప్రార్థన గురించి నేర్పించండి, పరిశుద్ధాత్మ దేవుడు ఏ రీతిగా పనిచేస్తాడో నేర్పించండి. వింటున్నారు కదా, వాక్యం విన్నారు, ఇప్పుడు వాక్యం విన్నారు, విన్న వాక్యాన్ని నమ్మాలి. ఇప్పుడు కొంతమంది అనుకుంటున్నారు, అన్న బైబిల్ ఈజ్ రెఫరెన్స్, బైబిలే కదా, మీరు ఏదైనా చెప్పండి మాకు అని కొంతమంది ఆలోచిస్తున్నారు, చెల్లెళ్ళు ఎస్పెషల్లీ. నాకు తెలుసు. ప్రోగ్రామ్ ముగిసే ముందు మీకు ఒక రెఫరెన్స్ ఇస్తాను చూడే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. వాగ్దానం చేసిన ఆత్మచేత ముద్రించబడితిరి. చూసారా? వెరీ క్లియర్. బైబిల్ ఇస్ వెరీ క్లియర్. గందరగోళం, పడిరా దిగిరా తొక్కిరా తన్నిరా ఇవన్నీ లేవండి. ఎంత క్లియర్గా చూడండి. సత్య సువార్త, రక్షణ సువార్త వినిన తర్వాత వినాలి. అమ్మా తమ్ముడు వినాలి, రెండోది నమ్మాలి, విని నమ్మిన తర్వాత అప్పుడు నీ హృదయ ద్వారాలు తెరవాలి. ప్రభువా నీవే దుర్గము, నా దుర్గము నువ్వు అనాలి ఈరోజు. అమ్మా ప్రీతముడు ప్రీచల్లమ్మ తల్లి నువ్వు అనాలి, నాన్న నువ్వు అనాలి. ఏమని అనాలి? నా దుర్గము నీవే, నా దుర్గము నీవే ప్రభువా.
నీలోనే నా దుర్గము, నీలోనే నా ఆశ్రయము, నీవే నా బలము, నేను బలహీనుణ్ణి, నేను పాపిని ప్రభువా, నాయన నీకు దూరంగా వెళ్ళిపోయాను ప్రభువా, నాకు నా దుర్గము, నా ఆశ్రయపురము నీవే. నేను చెప్పాలని అనుకుంటున్నాను ప్రభువా, నా దుర్గము నీవే అని చెప్పగలిగిన ధైర్యము నాకు ప్రసాదించు ప్రభువా. ఇదిగో నాయన నా హృదయ ద్వారాలు తెరుస్తున్నాను, రా నాయన నా హృదయంలోకి రా, నా జీవితంలో నన్ను క్షమించు ప్రభువా. ఇన్ని సంవత్సరాలు ఏదో బోధన వింటూ నమ్ముతూ వచ్చాను, గందరగోళం, కన్ఫ్యూజ్ అయిపోయాను. ఈరోజు స్వచ్ఛమైన వాక్యం విన్నాను, సింపుల్. నేను విశ్వసించాలి, నేను వినాలి, నేను విశ్వసించాలి, నేను నమ్మాలి, నా హృదయ ద్వారము తెరవాలి, అడగాలి. అడుగుతున్నాను ఈరోజు ప్రభువా, నీవే నా దుర్గము అని నేను చెప్పగలగాలి ప్రభు. నాకు సహాయం చేయనైనా అని నువ్వు అడిగినట్లయితే పరిశుద్ధాత్మదేవుడు నీకు సహాయం చేయాలని ఆశపడుతున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం రండి. ప్రార్థన చేసుకుని ఒక తీర్మానము ఈరోజు ప్రార్థన చేసుకుని, నా దుర్గము నీవే, నీవే అనే మాట పైన నేను ఈ సిరీస్ స్టార్ట్ చేశాను. నువ్వు చెప్పగలగాలి ఈరోజు. అమ్మా చెప్పగలగాలి, నా దుర్గము నీవే. ఎప్పుడు చెప్పగలుగుతావో తెలుసా? నీ పాప జీవితం ఒప్పుకున్న రహస్య పాపం, ఎవరికి చెప్పని పాపం, సతమతం అవుతున్న బాధ, నువ్వు పడుతున్న బాధ, నువ్వు కావస్తున్న కన్నీరు, నీ హృదయ వేదన ఈరోజు నువ్వు చెప్పాలి. దేవా, నా దుర్గము నీవే ప్రభువా, నాకు సహాయం చేయనాయన. నీ పాద సన్నిధి దగ్గరికి వస్తున్నాను, నన్ను కాపాడు ప్రభువా, నన్ను రక్షించే దేవుడువు, నన్ను సంరక్షించే దేవుడువు, నాకు దుర్గముగా ఉండే దేవుడు, నాకు బలముగా ఉండే దేవుడువు నీవే నాయన, నాకు సహాయం చేయంటే ప్రభువా, నీకు సహాయం చేయాలని ఆశపడుతున్నాను. ప్రార్థన చేస్తాను. ప్రేమ గల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, ఇంతవరకు మాతో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. నా దుర్గము నీవే నాయన, అనగా నా బలము, నా కోట నీవే ప్రభువా. అపాయములు ఉన్న వారిని ఆదుకునే దేవుడవు, పాపపు ఊబులు ఉన్న వారిని నువ్వు లేవనెత్తి రక్షణ కవచం ఇచ్చే దేవుడు నాయన. ఎంతమంది అయితే ఈరోజు ప్రభువా, నీవే నా దుర్గము, నీవే నా కోట, నీవే నా ఆశ్రయపురము అని తీర్మానం చేసుకుంటున్నారో వారిని దీవించి ఆశీర్వదించండి. నిస్పృహ, నిరాశ, కృంగుదల, మానసిక ఒత్తిడిలో ఉన్న వారిని నాయన నీ ఆశ్రయపురములోకి తీసుకొని రమ్మని అడుగుతున్నాను ప్రభువా. క్రీస్తులో మాకున్న ఆశ్రయపురం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మళ్ళా మేము కలుసుకునే పర్యంతము ప్రభువా, నీ కృపాక్షేమములు బిడ్డలపై ఉంచమని యేసు ప్రభువు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని ఆశపడుతున్నాను. మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు, నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని, తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు. మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని, నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ, నశించు ఆత్మల పట్ల భారము, కుటుంబాలు కట్టబడాలని, ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష. దేవుని హృదయాభిలాష కూడా అదే ఉద్యమంలో యేసు అనుచరులుగా మరి నేను తమ్ముడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము. 40 సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు, నాన్నగారిని ప్రోత్సహించారు, ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప, తర్వాత మీరు చేసిన సహకారము, మీరు చేసిన ప్రార్థనలు, అదే సహకారము, అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము, మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము. మరి మీ చేతులు మాతో పాటు కలపండి. మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు, నేను బాక్సింగ్ ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యు.